మాజీ ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు ద్వారా పోలీసు వ్యవస్థను చంద్రబాబు వాడుకున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ పోలీసు వ్యవస్థను నియంత్రించుంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో తిరిగేవారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్యాకేజీ కోసం పవన్ కళ్యాణ్ ఎదురు చూస్తున్నారన్నారు వెల్లంపల్లి. ఇంటెలిజెన్స్ డీజీ కింద ఉండేవాడు, అతని పేరేంటి, అంటే వాళ్ళు చేసినట్టే మిగతా వాళ్ళు చేస్తారని చెప్పి అనుకుంటున్నాడేమో అనుకుంటున్నాను. అతని పరిపాలనలో అదేవిధంగా చేశాడు. అతనే వెళ్ళి మీడియేషన్ చేయడం, అతనే వెళ్ళి ఇతర పార్టీ వాళ్ళ నాయకులు జాయిన్ చేయించడం, అతను పోలీసు వ్యవస్థను వాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా వాడుతుందని చెప్పని పాప అతనికి అనుమానం కాదు, వీళ్ళు కూడా వాడతారేమో అని చెప్పి అనుకుంటున్నాడు. నాలాగేమో అనుకోని జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి గుర్తుపెట్టుకోమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి అవసరం ఎవరితో కూడా ప్రాకులాడాల్సిన పని లేదు. అతను ఆయన ఒకటే చెప్తాడు, నా ఎజెండా నచ్చి, నా జెండా నచ్చి వచ్చిన వాళ్ళే తీసుకుంటాడు తప్ప చంద్రబాబు లాగా పోలీసు వ్యవస్థను ఆ రోజులో మేనేజ్ చేసినట్టు ఈ రోజు కనుక పోలీసు వ్యవస్థను మేనేజ్ చేస్తే చంద్రబాబు రోడ్డు మీద తిరగలుగుతాడా? పవన్ కళ్యాణ్ రోడ్డు మీద తిరగలుగుతాడా? నారా లోకేష్ ఏదో మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ అని చెప్పి కొంత యాత్ర చేయగలుగుతాడా? ఇవన్నీ కూడా నోరు అదుపులో పెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టు పోలీసులు మాట్లాడతాం, రెడ్ బుక్ అని చెప్పడం, మీకు వచ్చాక మీ సంగతి చూస్తామని ఏం చేస్తావు? ఆయన వచ్చాక అసలు నువ్వు కుప్పలోనే గెలవు, మీ సొద్దుపప్పు ఏమో మంగళగిరిలో గెలవడు, మీ దత్తపుత్రుడు గాజువాకలో గెలవడు. ఎందుకు మీకు ఈ ప్రగల్భాలు? అవసరమా ప్రగల్భాలు? మానుకొని ఎప్పుడైనా కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల్లో నేను 10% కూడా చేయలేకపోయాను, నన్ను క్షమించండి చెప్పి అడగండి.